రిజల్ట్ ఉండేది అని చెప్పి బీఆర్ఎస్ క్యాడర్ ఎటువైపు పనిచేసింది? బీజేపీకి పనిచేసిందా ప్రసన్న అరికుష్టక? ప్రసన్న అరికుష్టకు ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేసినట్టు కనబడుతుంది. మీకున్న రిపోర్ట్ ఏంటి? అంటే బీఆర్ఎస్ కి అభ్యర్థి లేడు కాబట్టి జనరల్లీ డిఫరెంట్ ఏరియాస్ లో డిఫరెంట్ వాళ్ళకున్న రిలేషన్స్ తోటి లేదా వాళ్ళకి అక్కడ ఉన్న లోకల్ లీడర్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా రకరకాలుగా వాళ్ళు చేసుకున్నారు. అందులో అది తప్పేం లేదు. ఈవెన్ కొద్దిమంది అందులో ఉన్న క్యాడర్ నాకు మిత్రులుగా ఉన్న వాళ్ళు కూడా నాకు కూడా సపోర్ట్ చేశారు. అది నథింగ్ రాంగ్ ఇన్ దట్. ఎందుకంటే వాళ్ళకి అభ్యర్థి లేరు అనుకున్నప్పుడు వాళ్ళకి నచ్చిన వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటారు. కాకపోతే కొన్ని ఏరియాలో మాత్రం ఖచ్చితంగా హరీష్ రావు గారి నుంచి ఇన్స్ట్రక్షన్లు రావడము లాస్ట్ 3 days బిఫోర్ కొంచెం అవుట్ రైట్ గా కాంగ్రెస్ పార్టీని ఓడించాలన్న లక్ష్యంగా అక్కడ వెళ్ళడం జరిగింది. సో అది డిఫరెంట్ ఏరియాస్ లో పోయింది. కొన్ని చోట్ల బీజేపీకి సపోర్ట్ చేశారు, కొన్ని చోట్లనేమో బీఎస్పీకి సపోర్ట్ చేశారు అవుట్ రైట్ గా. ఓకే. సో ఒకటి ప్రధానంగా మీరు ఓటమికి కారణం కొద్దిమంది ఏమంటారంటే కార్పొరేట్ వ్యక్తికి టికెట్ ఇవ్వడం కరెక్ట్ కాదు. కాంగ్రెస్ పార్టీ నరేందర్ రెడ్డి కాకుండా వేరే వాళ్ళకి టికెట్ ఇచ్చి ఉంటే రిజల్ట్ వేరే విధంగా ఉండేది. కార్పొరేట్ కాబట్టి గ్రాడ్యుయేట్ తిరస్కరించారు అని మీ పార్టీ నేతలు అంటున్నారు. ఏమంటారు దానికి? టీచర్స్ ఎమ్మెల్సీగా గెలిచిన మరి బీజేపీ అభ్యర్థి ఆయన మారుమూల ప్రాంతాల్లో ఒక స్కూల్ లేదు. హైదరాబాద్ నడిబొడ్డున ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కావచ్చు, పల్లవి స్కూల్ కావచ్చు, మాకంటే పెద్ద కార్పొరేట్ కదనండి అది. మరి ఎవరు ఆయన ఎందుకు ప్రశ్నించట్లేదు చెప్పండి? చదువుకున్న వాళ్ళే కదా, మేధావులు, గవర్నమెంట్ టీచర్స్ అందరు కూడా. ఒకవేళ కార్పొరేటే అనుకుంటే నాకంటే ఆయన పెద్ద కార్పొరేట్ కదా. సో నేను మారుమూల ప్రాంతాల్లో విద్యా సంస్థలు నెలకొల్పి మరి రూరల్ ఏరియాస్ డెవలప్మెంట్ కి నేను ప్రయత్నం చేస్తున్నాను. కరీంనగర్ లాంటి ప్రాంతాల్లో విద్యా సంస్థలు నెలకొల్పి దూర ప్రాంతాలకు వెళ్లకుండా, హైదరాబాద్ కు వెళ్లకుండా అతి తక్కువ ఫీజు తోటి నాణ్యమైన విద్యను అందిస్తున్నాను. బట్ వేరే ఇవాళ టీచర్స్ ఎమ్మెల్సీ గెలిచిన కుమరయ్య గారు రేట్ కదా. కాబట్టి అది నన్ను టార్గెట్ చేస్తున్న, అది చేసి నన్ను వెనక్కి నెట్టడానికి చేసిన ప్రయత్నాలు తప్ప గానీ ఇవాళ టీచర్స్ ఎమ్మెల్సీ గెలిచిన బీజేపీ అభ్యర్థి ఒక పెద్ద కార్పొరేట్ విద్యా సంస్థ. అట్లాగే బీజేపీ తరఫున ఇప్పుడు గెలిచిన పట్టభద్రుల ఎమ్మెల్సీ నాకంటే ఒక పెద్ద కార్పొరేట్ బిజినెస్ మ్యాన్. నేను ఒక సింపుల్ గా వర్క్ చేస్తున్నామని నేను. కాబట్టి నన్ను కార్పొరేట్ అని ఒక అపవాదు వేసి నన్ను చేశారు తప్ప గానీ దానికి ఏమి ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు. ఇప్పుడు ఎవ్రీబడి ఈస్ గెట్టింగ్ రియలైజ్ చేసి నరేందర్ రెడ్డిని దీనిలో చేసి ఇలా రకరకాలుగా ఇబ్బంది పెట్టినారు. మరి అసలు కార్పొరేట్ కొమరే కదా, అసలు కార్పొరేట్ అంజిరెడ్డి కదా అనేది ఇప్పుడు అందరికీ అర్థమవుతుంది. ఓకే ఓకే. సో అంటే దీన్ని ఎందుకు ఆ టైంలో తిప్పికొట్టలేకపోయారు సార్? ఇప్పుడు మీ ఆర్గ్యుమెంట్ చూస్తే కన్విన్సింగ్ గా ఉంది. అవతల వాళ్ళు కూడా కార్పొరేటే కదా, అంజిరెడ్డి కార్పొరేటే, మల్క కొమరయ్య కార్పొరేటే. పైగా మీరు అన్నట్టు మీరు రూరల్ ఏరియాలో ఉండి సేవలు అందిస్తున్నారు. రూరల్ ఏరియాలో ఉండి సేవలు అందిస్తున్నారు కదా. సో ఈ ఆర్గ్యుమెంట్ ముందెందుకు మీరు తీసుకురాలేకపోయారు సోషల్ మీడియాలో? ప్రధానంగా ఇప్పుడు ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి అంటే రెండే విమర్శలు. ఒకటి కార్పొరేట్ వ్యక్తి, అదే కార్పొరేట్ వ్యక్తి ఇప్పుడు అవతల క్యాండిడేట్స్ కూడా ఉంది. రెండవ విమర్శ ఫీజు కన్సెషన్ ఇవ్వరు, ఫోన్ ఎత్తరు. ఈ రెండు విమర్శల్ని మీరు తిప్పికొట్టుంటే నాకు తెలిసి 5,000 కాదు సార్, ఇంకో 50,000 ఓట్లు ఎక్కువ వచ్చేవి కరెక్ట్ గా రిప్లై ఇచ్చుంటే.